సతీదేవి మరెవరో కాదు, పార్వతీదేవి ముందు జన్మలో దక్షకి జన్మించిన కుమార్తె. దక్ష హిందూ పురాణాలలో ఒక ప్రజాపతి మరియు బ్రహ్మదేవుని మనసుపుత్రుడు. ఆయన యజ్ఞాలు నియమాలు పాటించే రాజుగా ప్రసిద్ధి. ఆయన కుమార్తెనే సతీదేవి. శివుడిని అల్లుడిగా అంగీకరించినా గౌరవించలేదు. సతీదేవి కఠిన తపస్సుతో శివుడిని వరంగా పొందింది. వారి వివాహం దేవలోకంలో మహోత్సవంలా జరిగింది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ హాజరై ఈ దైవిక కలయికను ఆశీర్వదించారు. వివాహం తర్వాత సతీదేవి శివుడితో కలిసి కైలాసంలో నివసించింది. ఆమె ఎంతో ఆనందంగా, భక్తితో, ప్రేమతో శివసేవలో గడిపింది. శివుడు కూడా సతీదేవిని అత్యంత ప్రేమతో చూసేవాడు. వారి దాంపత్య జీవితం ఆధ్యాత్మికత, శాంతి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయితే సతీదేవి తండ్రి అయిన దక్ష మాత్రం శివుడిపై ద్వేషం విడిచిపెట్టలేదు. ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించాడు. అన్ని దేవతలను ఆహ్వానించాడు, కానీ శివుడిని మాత్రం కావాలని పిలవలేదు. ఈ విషయం తెలిసిన సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని అనుకుంది. శివుడు మాత్రం ఆహ్వానం లేని చోటుకు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పాడు. కానీ తల్లి ఇంటి ప్రేమతో, యజ్ఞాన్ని చూడాలనే కోరికతో సతీదేవి వెళ్ళాలని పట్టుబట్టింది. చివరకు శివుడు అనుమతించాడు. సతీదేవి యజ్ఞవాటికకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ ఆమెను గౌరవంగా ఆహ్వానించలేదు. దక్షుడు కూడా చల్లగా మాట్లాడాడు. యజ్ఞంలో దేవతలందరికీ భాగమిచ్చినా శివుడికి మాత్రం హవిస్సు ఇవ్వలేదు. అంతేకాకుండా దక్షుడు సభ మధ్యలో శివుడిని అవమానిస్తూ తక్కువగా మాట్లాడాడు. తన భర్తను అవమానించడం సతీదేవికి చాలా బాధ కలిగించింది. ఆమె కోపంతో, దుఃఖంతో వణికిపోయింది. శివుడు పరమదేవుడు, జగత్తు తండ్రి. ఆయనను అవమానించే చోట నేను ఉండలేను అని చెప్పింది. తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీరు చేసే ఒక్కడే ఈ సమాచారాన్ని ఇంకా 10 మందికి తెలియచేస్తుంది. తరువాత సతీదేవి అక్కడున్న వారిని చూసి ఒక గొప్ప మాట చెప్పింది. శివుణ్ణి అవమానించిన ఈ శరీరం నాకు అవసరం లేదు. నీ కుమార్తెగా పుట్టిన ఈ దేహాన్ని నేను విడిచిపెడుతున్నాను అని ప్రకటించింది. తర్వాత యోగాగ్నిని ఆవాహన చేసి లోతైన ధ్యానంలోకి వెళ్ళి యజ్ఞాగ్నిలో తానే అగ్ని ప్రవేశం చేసింది. అక్కడున్న దేవతలు, ఋషులు దిగ్భ్రాంతికి గురయ్యారు. యజ్ఞవాటిక నిశ్శబ్దమైంది. ఈ వార్త కైలాసానికి చేరగానే శివుడు తీవ్రమైన శోకంతో, కోపంతో కంపించాడు. తర్వాత జరిగిన ఘటనలు విశ్వరూపాన్ని మార్చేశాయి. నెక్స్ట్ వీడియోలో తర్వాత జరిగిన కథను తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.